everyone, this is Nidhi Bharadwaj. Welcome to iNews. యూజువల్గా మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, ఏదైనా ఒక హాంటెడ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళగానే థింగ్స్ అన్ని డిఫరెంట్గా జరగడం స్టార్ట్ అవుతుంది. లైక్ అప్పటి వరకు బాగానే ఉంటుంది, ఆ రూమ్లో వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు, బట్ సడన్గా ఆ రూమ్లో వాళ్ళతో పాటు ఇంకెవరో కూడా ఉన్నారన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళతో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అండ్ ఎవరో వెళ్తున్నట్టు పరిగెడుతున్నట్టు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళని ఎవరో పట్టుకున్నట్టు ముట్టుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారనమాట. అండ్ పడుకుంటే వాళ్ళు కప్పుకున్న దుప్పటి ఎవరో లాగేయటం, ఇలాంటి స్ట్రేంజ్ థింగ్స్ అన్ని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటివి మనం సినిమాల్లో చాలా చూసాం. బట్ నిజంగా అదే సినిమాల్లో యాక్ట్ చేసే యాక్టర్స్కి రియల్ లైఫ్లో అలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగితే, నాట్ జస్ట్ యాక్టర్స్ బట్ ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి ఒక యాక్టర్ వరకు, ఆర్ అలా ఒక హాంటెడ్ ప్లేస్ అని ప్రచారం చేయబడిన ప్లేస్కి వెళ్ళిన వాళ్ళలో మిగిలిన కొంతమందికి కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తే ఇట్స్ అ బిట్ స్కేరీ కదా. సో ఇప్పుడు ఈ టాపిక్ అంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్గా బాలీవుడ్ వెల్ నోన్ యాక్టర్ కాజోల్ తన మా మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూర్ అడిగిన క్వశ్చన్కి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారనమాట. ఇట్ వెంట్ వైరల్. సో అసలు ఏంటి మా మూవీ అనేది ఫస్ట్ చెప్తే, ఇట్స్ అ మైథలాజికల్ హారర్ ఫిలిం విచ్ ఈస్ గోనా రిలీజ్ ఆన్ 27th of this month. సో ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా మీరు ఎప్పుడైనా ఇట్లాంటి హారర్ థింగ్స్ కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ చేశారా అని అడిగినప్పుడు, సో షీ సెడ్ ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక నెగటివ్ ఎనర్జీ, ఒక నెగటివ్ వైబ్, ఎలా అంటే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఏదో అన్యూజువల్గా, ఏదో సంథింగ్ డిఫరెంట్గా అనిపించడం, సంథింగ్ ఆడ్గా అనిపించడం, లేదు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నైట్ అంతా నిద్రపోలేకపోవడం, ఎప్పుడెప్పుడు ఈ ప్లేస్ నుండి వెళ్ళిపోతాను రా బాబు అనిపించడం, ఇంకెప్పుడు ఈ ప్లేస్కి రాకూడదు అనే ఫీలింగ్ రావటం, అలాంటివి ఎక్స్పీరియన్స్ చేశానని చెప్తూ, సో ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఆ ప్రైమ్ ఎగ్జాంపుల్ ఈస్ రామోజీ ఫిలిం సిటీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పారు. ఈ వీడియో ఎప్పుడైతే ఈ కమెంట్స్ పాస్ చేశారో ఒక ఫ్యూ డేస్ బ్యాక్, ఈ వీడియో వైరల్ అయిందనమాట. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ ఇస్ నాట్ అ స్మాల్ ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద ప్లేస్, అది 2000 acres-లో ఉంటుంది, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. అండ్ ఇదేంటంటే రామోజీ ఫిలిం సిటీ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం స్టూడియో కాంప్లెక్స్ బై గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్. సో ఇంత పెద్ద ప్లేస్ గురించి అలాంటి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. నాట్ జస్ట్ కాజోల్, బట్ ఇంతకు ముందర అదర్ యాక్టర్స్ కూడా లైక్ రాశి ఖన్నా, తాప్సీ, రీసెంట్గా ఒక చంద్రముఖి 2 ఫిలిం ప్రమోషన్స్ టైంలో కీరవాణి గారు కూడా చెప్పారు. ఆ మూవీలో రామోజీ ఫిలిం సిటీ స్టూడియోలో, రికార్డింగ్ స్టూడియోలో అక్కడ కొంతమంది సింగర్స్కి వాళ్ళ చెవిలో ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టు, ఏదో చెప్తున్నట్టు, వాళ్ళని ఎవరో పట్టుకుంటున్నట్టు అనిపించిందని షేర్ చేసుకున్నారని కీరవాణి గారు కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఆ ప్లేస్ గురించి అంతమంది యాక్టర్స్ చెప్పడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే నార్మల్ పీపుల్ చెప్పడం ఇట్స్ డిఫరెంట్, బట్ ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న పర్సన్ చెప్తే ఎంత లేదన్నా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ రీసెంట్గా కాజోల్ కూడా ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా రామోజీ ఫిలిం సిటీ గురించి ఈ స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. అండ్ ఇదేంటంటే బ్యాక్లాష్ అయింది డెఫినెట్గా. కొంతమంది అగ్రీ చేశారు, మాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యింది, మేము కూడా ఇలాంటివి ఫేస్ చేసామని కొంతమంది చెప్తే, కొంతమంది డెఫినెట్గా దీన్ని డినై చేస్తూ దీన్ని మేము యాక్సెప్ట్ చేయం, యూ కాంట్ జస్ట్ పాస్ సమ్ స్టేట్మెంట్స్ లైక్ దిస్ అన్నట్టు వాళ్ళు ఒక బ్యాక్లాష్ అయితే జరిగిందనమాట. నేనైతే పర్సనల్గా ఇది నిజమా అబద్ధమా అనేది చెప్పట్లేదు, బికాస్ ఐ హ్యావెంట్ బీన్ దేర్ టు బి ఆనెస్ట్. సో నేను చెప్పట్లేదు, బట్ జరిగిన విషయాన్ని ఏదైతే ఉందో అది నేను జస్ట్ మీకు చెప్తున్నాను అనమాట. అండ్ బ్యాక్లాష్ అయింది, చాలామంది దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. అండ్ నిన్న 23rd of June కాజోల్ అఫీషియల్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు, తన ఎక్స్లో పోస్ట్ చేశారు రిగార్డింగ్ దిస్ స్టేట్మెంట్. I'll just read it for you. I wish to address my earlier remark about Ramoji Film City in the context of promoting my Ma film. I have filmed multiple projects at Ramoji Film City and stayed there many times over the years. I have always found it to be a very professional environment for filmmaking, and I have seen so many tourists enjoying themselves. It's a great destination and absolutely safe for families and children. So ఇంటర్వ్యూలో చెప్పిన దానికి క్లారిఫికేషన్ ఇస్తూ, నా మా మూవీ ప్రమోషన్లో భాగంగా ఆ కాంటెక్స్లో చెప్పాను, నేను చాలాసార్లు అక్కడ షూట్ చేశాను, ఉన్నాను, అది చాలా మంచి ఎన్వైరన్మెంట్, సేఫ్ ప్లేస్ ఫ్యామిలీకి కానీ టూరిస్ట్కి కానీ అని చెప్పారు. సో
ఏదైతే ఈ కాంట్రవర్సీ జరిగిందో దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ ఇలా చెప్తున్నారని కూడా కొంతమంది చెప్తున్నారు. అండ్ ఇది ఒక పిఆర్ స్టంట్ అని, మూవీ ప్రమోషన్ కోసం ఇలాంటివి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారని కొంతమంది చెప్పారు. బట్ ఇప్పుడు కాజోల్ చెప్పారు. బట్ దానికి ముందర కూడా నేను ఇందాక మెన్షన్ చేసినట్టు చాలా మంది యాక్టర్స్ కూడా దీని గురించి మాట్లాడారు. సో దట్స్ ఆల్ అబౌట్ ద కమెంట్స్ అండ్ క్లారిఫికేషన్. కమింగ్ టు ద ఫిల్మ్, మా అనేది నేను ఇందాక చెప్పినట్టు, యాజ్ ఐ సెడ్, ఇట్స్ అ మైథలాజికల్ హారర్ ఫిల్మ్. ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ఒక కర్స్డ్ విలేజ్ ఉంటుందన్నమాట, వేర్ యంగ్ గర్ల్స్ అందరూ మిస్ అవుతూ ఉంటారు ఆ విలేజ్లో. ఆ విలేజ్కి కాజోల్ అండ్ హర్ డాటర్ ఒక రోడ్ ట్రిప్కి వెళ్తారు. సో ఆబ్వియస్గా ద నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే కాజోల్ డాటరే అనమాట. సో దెన్ కాజోల్ తన కూతుర్ని ఎలా కాపాడుకుంటారు, ఏంటి, ఆ ఈవిల్తో ఎలా ఫైట్ చేస్తారు అనేది రెస్ట్ ఆఫ్ ద ఫిలిం. ఇలాంటి హారర్ థ్రిల్లర్స్ మూవీస్కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. వీ హ్యావ్ టు వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్స్ ఆఫ్ కోర్స్. అండ్ కమింగ్ టు ద ఓటీటీ, రిలీజ్ అయిన 8 వీక్స్కి ఇది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వబోతుంది అనమాట. అండ్ కమింగ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అండ్ బజ్, ఆబ్వియస్గా బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఈ మూవీ 2024లో వచ్చిన శైతాన్ ఫిలింకి కొంచెం కనెక్టివిటీ ఉందని కూడా చెప్పారనమాట. సో 2024లో శైతాన్ అనే ఫిలిం వచ్చింది. అందులో అజయ్ దేవగన్, జ్యోతిక అండ్ మాధవన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఆ మూవీ కూడా ఒక బ్లాక్ మ్యాజిక్ థీమ్ చుట్టూ రివాల్వ్ అవుతుంది, విచ్ వాజ్ అ బిగ్ హిట్. అండ్ దానికి ఇది కొంచెం కనెక్టెడ్ ఉంది అని చెప్పంగానే సో ఆబ్వియస్ ఎక్స్పెక్టేషన్స్ కూడా హై ఉన్నాయి ఫిల్మ్ పైన. అండ్ కాజోల్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు ఇలాంటి ఒక రోల్లో చూడడానికి. దే ఆర్ సో మచ్ ఎక్సైటెడ్. అండ్ హారర్ ఫిలిమ్స్కి ఎప్పుడు క్రేజ్ ఉంటుంది కాబట్టి. అండ్ ట్రైలర్ కూడా లుక్స్ ఇంట్రెస్టింగ్. పాజిటివ్ రీచ్ అయితే వచ్చింది. ట్రైలర్ కింద కమెంట్స్ చూస్తే కూడా అన్ని పాజిటివ్గానే ఉన్నాయి కాజోల్కి. అండ్ ఇందులో మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏం చెప్పాలంటే, టైటిల్గా చాలా మంది కనెక్ట్ అయ్యారు. సో ద ఫిలిం టైటిల్ ఈజ్ మా, విచ్ మీన్స్ మదర్, అమ్మ. సో డెఫినెట్గా ఈ టైటిల్కి కనెక్ట్ అవ్వని వాళ్ళైతే ఎవరు ఉండరు. సో ద టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ మూవీ శైతాన్ లానే హిట్ అవుతుందా, ఎలా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు iNews.